వెల్కమ్ బ్యాక్. ఒకటి కాదు రెండు కాదు 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. తమిళనాడులో తప్పిపోయిన అమ్మాయి నల్గొండ జిల్లాకు చేరుకుంది. కోదాడలో పిచ్చి పిచ్చిగా తిరుగుతున్న అమ్మాయిని చేరదీశాడు ఒక మానవతావాది. అమ్మాయి కుటుంబ సభ్యుల కోసం తమిళనాడుకు వెళ్ళొచ్చాడు. తప్పిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యుల చెంతకు చేరిందా? వాస్తు స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు అముద. తండ్రి నారాయణ నాడార్. తమిళనాడులోని తిరునల్వేలి బట్టల వ్యాపారి. 1997లో అముద తప్పిపోయి నల్గొండ జిల్లాలోని కోదాడకు చేరింది. చెత్త కుప్పల వద్ద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఏది కనిపిస్తే అది తినేది అముద. దీన్ని ఒక మానవతావాది గమనించాడు. చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు అమ్మాయిని చేరదీశాడు. నేను సూర్యలాభకి ఎదురంగా చెప్పులు కుడతా సార్. ఆడ 2001లో ఈ అమ్మాయి చెత్త కుప్పలలో ఏరుకొని తింటుండే. అయితే నేను చూడలేక అమ్మాయికి రోజంత అన్నం పెట్టి అట్నే చేరదీసి ఇంటికి తీసుకొచ్చి ఆశా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగైంది సార్ సంవత్సరం పాటు. అప్పుడు చెప్పింది సార్ బొంబాయి తమిళనాడు అని చెప్పి. తల్లి చచ్చిపోయింది అన్నది చిన్నప్పుడే. తండ్రి ఉన్నట్టు బొంబాయి లాంటి ఉపజెప్పుదాన్ని తీసుకుపోయినారు సార్ ఈ అమ్మాయిని. బాగైనాక అక్కడ తండ్రి కూడా లేకపోయారు కల్లా మా మేనత్తల కాడికి పోయినా తమిళనాడు. వాళ్ళు కూడా వద్దన్నారు సార్. సార్ వాళ్ళకి అడ్రస్ వచ్చిన అడ్రస్ ప్రకారం ఇవాళ తండ్రి ఈ మరి అముద నారాయణ నాట అంటే ఇలా దోలాడుకుంటూ వచ్చాడు సార్ కోదాడు. అముదను తన ఇంట్లోనే పెంచుకున్నాడు. కోదాడ కేఆర్ఆర్ కళాశాలలో తన కూతుళ్లతో ఇంటర్ చదివించారు. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి వివరాలు ఆరా తీశాడు. తమిళనాడు అడ్రస్ చెప్పడంతో వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి ఆమె గురించి బంధువులకు చెప్పాడు. తండ్రి లేడని, తల్లి చనిపోయిందని చెప్పారు. अंकल से मिला, मेरे से मिला, बात किया, अभी जाते हैं. इतना दिन नहीं देखी, 20 साल बाद आया, देखी. फिर मेरे से मिला, अंकल से बात किया, अभी जाता है, कभी कभी आता रहेगा. तुम्हें पहचाना बाप को? हाँ. ముంబైలో మామ ఉన్నాడని చెప్పడంతో అముదను అక్కడికి తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. వారు ఆమెను ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించారు. తర్వాత తిరునల్వేలి కలెక్టర్ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమెను ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్గా చేర్పించాడు. 2001 నుంచి ఇప్పటి వరకు వెంకటేశ్వర్లు ఇంట్లోనే ఉంటూ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది అముద. ఇంతలోనే తండ్రి నారాయణ నాడార్కు సమాచారం తెలిసింది. కూతురు కోసం కోదాడకు రావడంతో ఒకరినొకరు గుర్తుపట్టారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అముద ఎలా తప్పిపోయిందంటే పెళ్లైన కొత్తలో బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగిలి మతిస్థిమితం కోల్పోయిందని తండ్రి నారాయణ నాడార్ తెలిపారు. ఆ సమయంలోనే అముదకు బాబు పుట్టి చనిపోయాడన్నారు. ఆ తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. అముద చనిపోయిందనుకున్నామని, కోదాడలో ఉందని తెలియడంతో ఇక్కడికొచ్చామని అన్నారు. నా కూతుర్ని మళ్లీ చూస్తానని కలలో కూడా అనుకోలేదంటూ కళ్ళు చెమర్చుతున్నారు. अभी अच्छे तरह से है, काफ़ी के टीचर का काम कर तो उसका एड्रेस मिला, अमुदा का एड्रेस मिला. उसका बहन ने मेरे को एड्रेस दे दिया बम्बई में. उसके बाद अभी वो दिमाग में दवा पानी करके कुछ सब कुछ करके अभी अच्छे तरह से रहता है. कल मैं भी देखने के लिए आया, और क्या बताऊँ. కన్న కూతుర్ని చూసిన నారాయణ నాడార్ ఆమెను తీసుకెళ్లడానికి మనసు అంగీకరించలేదు. అముద కూడా వెంకటేశ్వర్లు ఇంట్లో ఉండటానికి ఇష్టపడ్డంతో తండ్రి కూడా సరేనంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అముదను పెంచిన వెంకటేశ్వర్లు దగ్గర్నుంచి తీసుకెళ్లిపోనని, అప్పుడప్పుడు వచ్చి చూస్తానని చెప్తున్నాడు. నల్లగొండ జిల్లా